పోతా ఉంటాను అనమాట. అంటే అందుకని హార్ట్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్. ఒక స్ట్రోక్ వచ్చిందని బ్రెయిన్ స్ట్రోక్ సర్వైవ్ అవుతారు. కానీ హార్ట్ స్ట్రోక్ వస్తే సర్వైవ్ అవ్వడం అనేది ఎంత త్వరగా అనేది ఎవరు నిర్ణయించలేరు అనమాట. అంటే అన్ని రకాల కండిషన్స్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. చాలా కండిషన్స్, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో అందుకని హార్ట్ అనేది చాలా మేజర్ రోల్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి టైం ఉండదు కాబట్టి మనం రివైవ్ చేయడానికి కానీ అందుకనే హార్ట్ అటాక్స్ వల్ల త్వరగా చనిపోతారు అనమాట. సో సర్వైవ్ చేయాలంటే మనకి చాలా కష్టం, ఈవెన్ హాస్పిటల్కి వచ్చినా కూడా. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆల్మోస్ట్ ఒక 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ హార్ట్ రిలేటెడ్ ఇండస్ట్రీలో, మెడికల్ ఇండస్ట్రీలో. మీరు ఈ ప్రొఫెషన్ లోకి వచ్చేటప్పుడు హార్ట్ రిలేటెడ్ ఛాలెంజెస్ అంటే హార్ట్ గురించి మాట్లాడాలి అంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అండ్ రైట్ నో ఆఫ్టర్ 30 years తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా తగ్గాయా, పెరిగాయా, లేకపోతే ఎలా ఉంది అసలు పరిస్థితి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. అంత ప్రశాంతి గారు చాలా చక్కగా ఎన్నుకొని అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ అన్ని కూడా. సో నిజంగా ఇది ఒక జర్నీ అండి. నాకు హార్ట్ అటాక్ చూసినప్పుడు కానీ 80 సంవత్సరాల వయసులో వాళ్ళు మాట్లాడుతున్నారు. వెరీ డిఫికల్ట్ అది. సో నా మైండ్ లో అయితే ఫిక్స్ అయింది. నేను ఎప్పుడైతే కొంతకాలం నేను ఓఎన్జీస్ లో వర్క్ చేసి 2 years తర్వాత మళ్ళీ నేను కార్పొరేట్స్ లైక్ అంటే అపోలో హాస్పిటల్కి నేను వచ్చి ఒక 11 years అక్కడ వర్క్ చేశాను. నా తర్వాత టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిందంటే మీ అందరికీ తెలుసు, చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్ అవుతుంది ఈ రోజున టెక్నాలజీ. టెక్నాలజీతో పాటు ఒకప్పుడు నేను బైపాస్ సర్జరీ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు నేను ఆ టైంలో. ఓకే, 35 years 40 years క్రితం, 40 years క్రితం ప్రాబ్లీ. ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటే ప్రతి ఊర్లో ఈరోజు చేస్తున్నారు, అన్నా కదండి. ప్రతి ఊర్లో కూడా ఒక హాస్పిటల్ మినిమం ఉంది. ఒక బేసిక్ ఒక టౌన్ అయితే చాలు, అందులో ఒక బైపాస్ చేసే ఒక ఫెసిలిటీ అనేది ఈ రోజు ఉంది. అంటే అంత అందుబాటులోకి వచ్చింది మనకి, అంటే ఆ టెక్నాలజీ అనేది. బట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది, మరి అడ్వాన్స్మెంట్స్ అయినాయి, మరి ఏమైనా హార్ట్ డిసీజెస్ ఏమైనా తగ్గినాయి అంటే ఏమి తగ్గలేదు. అంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. ఓకే, అట్లాంటి ఒకటి ఇక్కడ ఎవరో యూజ్ చేస్తున్నారండి, బోర్డ్ అంతా యూజ్ చేస్తున్నారు. నో ప్రాబ్లం. సో అంటే ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని హాస్పిటల్స్ వచ్చినాయి, ఎంతమంది డాక్టర్స్ వచ్చారు, మరి ఎందుకు ట్యాకిల్ చేయలేకపోతున్నాం ఈ సిచ్యువేషన్, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం అని కానీ మనం గమనించినట్లయితే అంటే మనకి బైపాస్ సర్జరీ ఎవరైతే ఫస్ట్ మొట్టమొదటిసారిగా చేశారో ఒక డాక్టర్ గారు, అతని పేరు డాక్టర్ రెనీ ఫెబ్లారో అనమాట. అతను 1967లో ఫస్ట్ టైం బైపాస్ చేయడం అనేది జరిగింది అనమాట. అతను తన జీవిత కాలంలో కష్టపడి ఒక 3 మంది ఇంచుమించుగా 400 మధ్యలో బైపాస్ సర్జరీస్ చేసి ఆ రోజుల్లో సేవ్ చేయగలిగారు అనమాట. అతని జీవితం అంతా గమనించిన తర్వాత అతను ఏమనుకున్నారంటే, నేను చేసింది ఏంటి, నా జీవిత కాలం నేను పనంగా పెట్టి ఒక కేవలం 340 మంది మాత్రమే నేను సేవ్ చేయగలిగాను. అసలు ఎక్కడ నేను రాంగ్ అయ్యాను, ఈ ప్రపంచాన్ని నేను సేవ్ చేయగలనా, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమంది వస్తే సేవ్ చేయగలరు, ఎంతమంది డాక్టర్లు కావాలి, ఎంత అంటే మనకున్న సిచ్యువేషన్ కి ఎంతమంది దీన్ని అందుబాటులో తీసుకురాగలరు అని అతను ఆలోచించిన తర్వాత అతను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఎంతమంది డాక్టర్లు వచ్చినా కూడా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేయలేరు,
ఒకటి మనం పాటించాల్సింది అంటే అందరికీ తెలిసిన విషయం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. అవునా కాదా? అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఇది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో అట్లాంటిది ఈ రోజున మనం మాట్లాడుకోబోతున్నాం. నేనేమి సర్జరీస్ గురించో, స్టంట్స్ గురించో, ఈ టెక్నాలజీ గురించి అంటే మెడికల్ టెక్నాలజీ గురించి నేను ఎక్కువ మాట్లాడుకోదలుచుకోలేదు. అంటే ఈ రోజు మనం మాట్లాడుకునేదంతా ఏంటంటే, మనం ఈ హార్ట్ డిసీజ్‌ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలా మనం బయటపడొచ్చు అనే విషయాల గురించే మనం ఈరోజు ప్రధానంగా మాట్లాడుకుంటాం అన్నమాట. దాని ద్వారా మాత్రమే మనం నిజంగా మనం ఈ రోజున సమాజంలో చూసినట్లయితే ఈవెన్ ఇన్ ఇండియా మనం గాని కౌంట్ చేసినట్లయితే గవర్నమెంట్ దగ్గరున్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా భారతదేశంలో ఉన్న ప్రెజెంట్ ఉన్న డాక్టర్లందరికీ కూడా కార్డియాలజీలో ట్రైనింగ్ ఇస్తే కూడా ఇప్పుడు ఉన్న ప్రజలకి ట్రీట్మెంట్ చేయడానికి సరిపోయినటువంటి వ్యవస్థ లేదనమాట ఈ రోజున. అంటే మీకు అర్థమైంది కదా ఎంత సివియర్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఫ్యూచర్ లో. అంటే దానికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. ఆ విధంగానే మనం ఈ రోజున చాలా విషయాలు తెలుసుకుందాం. సో ఇది నా జర్నీలో నేను గమనించింది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను చెప్పాను కదా 80 సంవత్సరాల దగ్గర చూశానని. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాను అనేది ఒక క్వశ్చన్ ఉండొచ్చు. ఈ రోజున ఏజ్ ఈజ్ నో బార్ అండి చెప్పాలంటే. నేను అంటే 25 ఇయర్స్ క్రితమే నేను అపోలో హాస్పిటల్ ఉన్నప్పుడు 2000లో 21 ఇయర్స్ అబ్బాయికి మేము బైపాస్ సర్జరీ చేసాం. అండ్ 19 ఇయర్స్ కి మేము స్టంట్ వేసాం. నేను ఇప్పుడు కాదు, అంటే దాదాపు 2 డెకేడ్స్ బిఫోర్ సంగతి చెప్తున్నాను. అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించండి. ఓకే, దిస్ వాజ్ మై జర్నీ అండి. నేను గమనించిన మార్పులు, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకున్నాను నా జర్నీలో. ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు మీరు ఏది చెప్పంగానే నాకు ఒక చిన్న క్వశ్చన్ తట్టింది. అంటే మనం ఇది అడగాలి అని లేదు టాపిక్ లో, బట్ సడన్ గా ఇప్పుడు నార్మల్ గా 24, 25 అంటే చిన్న ఏజెస్ నుంచి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అనేది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, లైక్ హార్ట్ లో హోల్ ఇట్లాంటివి. ఐఎమ్ సారీ, నేను టాపిక్ ది కాకుండా వేరేది అడుగుతున్నా బికాస్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే వన్ ఆఫ్ ద పర్సన్ ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. ఇప్పుడు మీరు ఈ టాపిక్ ఇచ్చినప్పుడు మేబీ అది అడగడం కూడా కరెక్ట్ ఏమో అనిపించి అడుగుతున్నాను. మరి అసలు పుట్టిన పిల్లలకి హోల్ అని అట్లాగా వస్తూ ఉంటారు కదా చాలా మంది. వీళ్ళంటే లైఫ్ స్టైల్, మరి అంత పుట్టే పిల్లలే ఎలాగా ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారు? కరెక్ట్ గా అడిగారండి. ఇప్పుడు యాక్చువల్ గా దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటాం అనమాట. ఈ హోల్ అనేది ఒక కంజనైటల్ హార్ట్ డిసీజ్ లో ఒక భాగం అనమాట. అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కరెక్ట్ గా ఉంటే ఒక విత్తనం వేసినప్పుడు అది చెట్టుగా ఆ విత్తనం కూడా రైట్ సీడ్ అయితే కరెక్ట్ గా పెరుగుతుంది. ఓకే, అంటే మీరు సీడ్ లో ఉండంగానే డిఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అంటే పుట్టకతోనే వాళ్ళకి డిఫెక్ట్ వస్తుంది. ఈ డిఫెక్ట్ వస్తుందంటే ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఒకటి ఏంటంటే మేనర్ కాదు. కంజనైటల్ హార్ట్ డిసీజెస్ కి మెయిన్ కారణం ఏంటంటే మేనర్ కాదు అనమాట. ఓకే, కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటాం కదా, అట్లా ఒకటి ముఖ్యమైన కారణం అయితే. రెండోది ఏంటంటే గర్భిణీ స్త్రీగా ఉండేటప్పుడు ఒక స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైతే తీసుకోకుండా వాళ్ళు సరైన పౌష్టికమైన ఆహారాలు గమనించకపోవడం కానీ అట్లాంటివి చేయడం వల్ల ఇట్లాంటి కంజనైటల్ హార్ట్ డిసీజ్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఫ్యామిలీస్ లో ఇట్లా కానీ సస్పీషియస్ గా ఉండి అక్కడ మిస్డ్ అబార్షన్స్ అయ్యి ఏమైనా అవుతున్నాయంటే మనకి ఈ రోజున టెక్నాలజీ ద్వారా మనము అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ని మనం గాని తీసి అనాలిసిస్ పంపిస్తే వీళ్ళు కంజనైటల్ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉందా, వీళ్ళకైనా మాల్ ఫార్మేషన్స్ వస్తాయనేది మనం కొంత జన్యుపరంగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందంట ముందుగానే. సో దట్ మనం అటువంటి బిడ్డకి ప్రసవం ఇచ్చి ఒక భారంగా అయ్యే కంటే కూడా భూమి మీదకి వచ్చి అది ఆ వ్యక్తికి ప్రాబ్లమే, పేరెంట్స్ కి ప్రాబ్లమే, సమాజానికి కూడా ప్రాబ్లమే. దాన్ని ముందుగానే మనం నివృత్తి చేయొచ్చు. ఎలాగంటే మనం జెనెటిక్ టెస్ట్లు చేయడం ద్వారా మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అది ముందుగా కనిపెట్టి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే ఎర్లీ స్టేజ్ లో అయినట్టయితే మన అబార్షన్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంట, ఎర్లీ స్టేజ్ లో చేసుకొని నెక్స్ట్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని తర్వాత ఒక మంచి బేబీకి కనడానికి ఒక అవకాశాన్ని డాక్టర్ సంప్రదించి మనం ప్రెగ్నెన్సీకి వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇక్కడ ఉన్న చాలా మందికి లాట్ ఆఫ్ క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ పర్టికులర్ పాయింట్ కి. నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడగడానికి కూడా కారణం ఏంటి అంటే, మనలో చాలా మంది అంటే ఇక్కడ ఉన్న చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్, బికాస్ ఆ క్వశ్చన్ ట్రైనింగ్స్ లో నాకు వస్తుంది కాబట్టి, హార్ట్ లో హోల్ ఉంది దానికోసం వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
బట్ మీరు ఇచ్చిన ఆన్సర్ లో మాల్ న్యూట్రిషన్ ఫర్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్ అన్నప్పుడు రైట్ నో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వర్క్ స్టైల్లో మాల్ న్యూట్రిషన్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ మీద వర్క్ చేస్తారు అని డెఫినెట్ గా నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి క్లారిటీ కోసం ఈ క్వశ్చన్ నేను అడిగాను. మీరు కూడా అది చాలా చక్కగా క్లియర్ గా ఉందన్నమాట ఆన్సర్. నౌ హార్ట్ కి ఇంకో అంటే ప్లీజ్. ఈ సందర్భంలో ఇంకో పాయింట్ చెప్తానండి. చాలా మంది చిల్డ్రన్ కి హార్ట్ లో హోల్ ఉందనగానే చాలా భయపడిపోతారు అనమాట. అంటే అన్ని హోల్స్ కూడా అన్నిటికీ ఆపరేషన్ అవసరం లేదు. అన్నిటికీ వాటికి ప్యాచ్ వేసి కవర్ చేస్తారు. అట్లాంటి అవసరం లేదు. సర్జరీ లేకుండా కూడా కొంతమందికి వెయిట్ చేయొచ్చు అనమాట. వెయిట్ చేసి వాళ్ళకి సరైన న్యూట్రిషన్ అది ఇవ్వడం ద్వారా పెద్ద అయ్యే కొద్ది హోల్ చాలా సందర్భాల్లో అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే కంజనల్ హార్ట్ డిసీజ్ ప్రాబ్లం కానీ సింగిల్ హోల్ గా కానీ ఉన్నట్లయితే అది మనం ఇచ్చే న్యూట్రిషన్ ద్వారా వయసు పైబడే కొద్ది వాళ్ళని మానిటర్ చేసుకుంటూ ఉంటే అది హోల్ అనేది ఆటోమేటిక్ గా కూడిపోతుందండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ప్రాబ్లం అవుతాయి. ఒక సింగిల్ గా ఉండి అయాటిక్ స్టీనో ఏఎస్డి అని విఎస్డి అని ఉంటాయి అనమాట. డిఫెక్ట్స్ ఉంటాయి. ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్స్ అవి క్లోజ్ అవుతాయి. ప్రాబ్లం ఏం లేదు. చిన్న చిన్నవి అయితే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతాయి. అది మనకు తెలిసిపోతుంది. ఏది క్లోజ్ అవుతుంది, ఏది క్లోజ్ అవుతుంది అనేది భయపడాల్సినంత అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. హార్ట్ కి ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనం అంటున్నాము. అసలు కాజెస్ ఏంటి? ఏ కారణాల వల్ల వస్తాయి? ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? మనం చాలా మందికి అన్ని విషయాలు తెలిసిన విషయాలే మళ్ళీ ఇంకోసారి చర్చించుకుందాం. అంటే ఈరోజు అందరికీ అవేర్నెస్ అయితే చాలా ఉంది అందరిలోని. మనం కొన్ని విషయాలు మార్చలేని కొన్ని విషయాలు ఫ్యాక్టర్స్ ఉంటాయి. మార్చగలిగే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి అనమాట. అంటే మాడిఫైబుల్ అండ్ నాన్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మన వయసు ఉందనుకోండి, దాన్ని మనం ఏం మ్యానిపులేట్ చేయలేం. అవునా కదా? జనరల్ మనం అలా పుట్టాం. మనం కొన్ని డిసీజెస్ మెన్‌లో ఎక్కువ ఉంటాయి. కొన్ని డిసీజెస్ ఉమెన్‌లో ఎక్కువ ఉంటాయి. జెండర్ రిస్క్ అనమాట. మనం జాగ్రత్త పడి మార్చుకోవచ్చు. ఏంటి ఇలా చెప్తున్నారు అంటే మనం సప్లిమెంట్స్ తీసుకుంటే ఇప్పుడు కొంతమంది కాల్లో ఉండొచ్చు. సప్లిమెంట్స్ తీసుకుంటే మనం ప్రివెంట్ చేసుకోలేమా అనే ఒక ఆలోచన రావచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున మీకొచ్చిన హార్ట్ అటాక్ అనేది కేవలం నిన్న మొన్న వచ్చిన మార్పుల వల్ల కాదండి. ఓకే. అది మీ శరీరంలో ఆల్రెడీ మీ ఆర్టరీస్‌లో ఒక 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పైన వచ్చిన మార్పుల ద్వారా ఈ రోజున మీకు
అంటే ఈ ఈ మీ ప్రశ్నకి ఆన్సర్ ఇది ఎట్లాంటిదంటే ఇప్పుడు నేను కొన్ని చెప్పాను. ఇంకెవరన్నా అంటే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ లో నేను చెప్పినవి కాకుండా ఎవరన్నా చెప్పగలుగుతారేమో అని ఆలోచిస్తున్నాను. ఏమన్నా మీకు ఆన్సర్ చేస్తారని చూడండి ఒకసారి. ఇప్పుడు నేను బీపీ చెప్పాను, షుగర్ చెప్పాను, కొలెస్ట్రాల్ చెప్పాను, స్ట్రెస్ లైఫ్ చెప్పాను, ఒబేసిటీ చెప్పాను, స్మోకింగ్ చెప్పాను, ఆల్కహాల్ అంటే చెప్పలేదు అఫ్కోర్స్ ఈ 2 ఆల్కహాల్ ఇవన్నీ తెలుసు అందరికి. ఇంకా తెలియకుండా అంటే టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్ అంటాం గదా! ఒక పైన మాత్రమే కనిపిస్తుంది. కానీ కనిపించింది చాలా అంటే ఆహ్, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను మేజర్‌గా. ఎవరైనా మీకు ఆన్సర్ ఏం చెప్తున్నారా? సెడెంటరీ లైఫ్ పంపిస్తున్నారా? స్టైల్, స్లీపింగ్ డిజార్డర్, ఆక్సిడేషన్, స్ట్రెస్, వ్యాక్సినేషన్ ఒకటి చెప్పారు, పొల్యూషన్, లైఫ్ స్టైల్, ఫుడ్, ఫియర్, భయం, వెయిట్, ఇన్ఫ్లమేషన్, డైట్. సో మేజర్ టెన్షన్స్, ఓకే. ఎక్సైజ్, జెనెటిక్. వెరీ ఈవెన్ గుడ్ అండి. ఇవన్నీ అందరికీ కామన్‌గా తెలిసిన విషయాలు గదా! సో, వీటన్నిటి గురించి నేనేం మాట్లాడనండి. ఎందుకంటే ట్రైనింగ్ మీకు చాలా దొరికింది. ఇవన్నీ మీకు ప్రశాంతి గారు చాలా ట్రైన్ చేసి, మీకు చాలా అవేర్‌నెస్ క్రియేట్ చేశారు. నేను కొన్ని అంటే ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, మనకి తెలియని అంటే కంటికి కనిపించినంత స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఒకటండి. హోమోసిస్టిన్ లెవెల్స్ అండి. ఈ రోజున ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఉందంటే, అయితే మరి ఇంత పెద్ద ప్రాబ్లమ్ అయినప్పుడు ఎందుకంటే ఎవరు చర్చించట్లేదు? క్వెషన్ వచ్చిందా? మీరొక్కళ్ళే ఎందుకు చెప్తున్నారు దీని గురించి? ఓకే. ఆహ్, దానికోసమైతే నా దగ్గర ఆహ్, అంటే మీకు చాలా టాలెంట్ ఉంది. కానీ పాపులర్ అవ్వలేదు. దాన్ని నేనేం చెప్తాను? అలాగే కూడా వి ఈ ఈ ఈ విషయంలో కూడా అంతే అన్నమాట. కొన్ని కొన్ని వెలుగులోకొస్తాయి. కొన్ని కొన్ని వెలుగులోకి రావు. దానికి కొంచెం టైం పట్టొచ్చు వెలుగులోకి రాడానికి. ఈ రోజున ప్రశాంతి గారు చెప్పినట్టేంటంటే కోవిడ్ తర్వాత చాలా విషయాలు వెలుగులోకొచ్చినియి. ఆ వెలుగులోకొచ్చిన విషయాల్లో స్ట్రెస్ చేసే పాయింట్స్‌లో వైటమిన్ డి ఒక డెఫిషియన్సీ అనేది ఒక మేజర్ పాయింట్. హార్ట్ అటాక్స్ రావడానికి ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అయితే, అలాగే హోమోసిస్టిన్ లెవెల్స్ గాని ఎక్కువ ఉన్నట్లయితే శరీరంలో హార్ట్ అటాక్స్ వస్తాయనేది అనదర్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అన్నమాట. ఆహ్, మీరు గాని అంటే ఫ్రీక్వెంట్‌గా ఈ మధ్య కాలంలో ఏదైనా ఆర్టికల్స్ చదివినట్లయితే ఆహ్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో అనుకుంటా మేబీ ఒక 6 మంత్స్ క్రితం ఒక 19 ఇయర్స్ అబ్బాయికి స్టంట్ ఒక టీమ్ గెట్స్ ఎ స్టంట్ అని ఒక ఆహ్, ఇది పడిందనమాట. ఇది ఒక న్యూస్ పడింది. అది మొత్తం చూసాను. ఆల్‌మోస్ట్ ఆహ్, అన్ని చాలా పాయింట్స్ డిస్కస్ చేసి ఆ స్టంట్ వేసారు, ఇలా సేవ్ చేశారని చెప్పి చివర ఒక పాయింట్ అన్నమాట. లాస్ట్ బట్ ద లీస్ట్ పాయింట్ అయితే కాదు. హోమోసిస్టిన్ అంటే ఇట్లాంటి ఏజ్ గ్రూప్‌లో అంటే ఆ అబ్బాయికి మరి బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, అంటే రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్ లేదు. అట్లాంటివి ఏమీ లేవు. కానీ మేబీ స్ట్రెస్ అనేది ఒకటి చెప్పొచ్చు. అంటే కామన్‌గా. మరి 19 ఇయర్స్ స్ట్రెస్ ఏంటండి? అంత స్ట్రెస్ ఉంటుందా? ఓకే. అది తర్వాత డిస్కషన్. అక్కడ అండర్‌లైన్ పాయింట్ ఏంటంటే వి నీడ్ టు చెక్ ఆన్ హోమోసిస్టిన్ లెవెల్స్ అని చెప్పేసి ఒక పాయింట్‌ని ఇచ్చారన్నమాట. ఓకే. అంటే హోమోసిస్టిన్ లెవెల్స్ అనేది మానిటర్ చేయాలి ఇట్లాంటి పరిస్థితుల్లో అని చెప్పారన్నమాట. అంటే నేనిక్కడ ఏం చెప్తానంటే ఆహ్, చాలా చోట్ల అంటే నేను కాన్ఫరెన్సెస్‌కి వెళ్తుంటాను కదా! కాన్ఫరెన్సెస్‌కెళ్ళినప్పుడు చాలా చోట్ల స్లైడ్స్‌లో ప్రొజెక్ట్ చేసేదేంటంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పెద్ద పెద్ద అక్షరాలతోని పెద్ద పెద్దగా బాగా హైలైట్ చేసుంటాయి. ఇంకో విధంగా చెప్పాలంటే మీరెప్పుడన్నా బ్యాంక్ లోన్‌కెళ్లారండి ఎవరన్నా? బ్యాంక్ లోన్స్‌కి అప్లై చేశారా? ఓకే. కొంతమంది చేసుండొచ్చు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ చేసుండొచ్చు. అక్కడేంటంటే చాలా హైలైట్‌లా కనిపిస్తాయి మీకు బ్యాంక్ లోన్‌కెళ్ళినప్పుడు. కిందన ఏదైతే ఇంపార్టెంట్ విషయమో ఓకే. ఏదైతే మనం తెలుసుకోవాల్సిన విషయమో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్‌ని కిందన చిన్న అండర్‌లైన్ కిందన చిన్నదేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చాలా రాస్తాడు. గమనించారా? అసలైంది అదే. అవి తెలుసుకోకపోతే మనకి లోన్ కట్టేటప్పుడు ఆల్రెడీ మేము రాసామండి. మీరే చూసుకోలేదంటారు బ్యాంక్ మేనేజరు. అవునా కదా? అలాగే నేనెళ్ళిన చాలా కాన్ఫరెన్సెస్‌లో కార్డియాలజీ కాన్ఫరెన్స్‌లో ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్న ఈ 2 విషయాలు అంటే హోమోసిస్టిన్ గాని, ఓకే. లేతే విటమిన్ డి డెఫిషియన్సీ గాని, కొన్ని కొన్ని వాటిలిని చాలా కిందన ఎక్కడో అంటే
వేయాలి కదా అన్నట్టుగా వేసినట్టు ఉంటాయన్నమాట వాటి గురించి. అది ఎందుకు అలాగనే నేను చెప్పలేను. దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ మీరు ఇప్పుడు బ్యాంక్ లోన్ పేపర్ గురించి మీకు అర్థమైంది కదా! టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. ఇది కూడా అట్లాంటిదే. అంత ఇంపార్టెంట్. ఇవి గాని తెలుసుకోకపోతే మీ జీవితం ఏమవుతుందో ఇది పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. సో మీకు మీరే ఆలోచించుకోవాలి. వీటి గురించి చాలా ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేదేంటంటే హోమోసిస్టిన్ అనేది గాని బాడీలో ఎందుకు మనకి ఎలివేట్ అవుతది అంటే, మనకి బాడీలో ఫాలిక్ యాసిడ్ తగ్గినా గాని, బి12 తగ్గినా గాని మనకి హోమోసిస్టిన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అది వెరీ సింపుల్ అన్నమాట. మనం తీసుకునే ఆహారంలో గాని ఈ 2 దొరికేటట్టుగా తీసుకున్నట్లయితే హ్యాపీగా మనం హోమోసిస్టిన్ లెవెల్స్ నుంచి బయటపడొచ్చు. అంటే ఇక్కడ ఏంటి ఆహ్, పెద్ద వయసానికి సంబంధం లేదు కదా ఇక్కడ. ఇది ఎవరికి తగ్గితే వాళ్ళలో ఇది వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసు నుంచి ఎవరు తగ్గినా కూడా వయసుతో సంబంధం లేదు. సెక్స్‌తో సంబంధం లేదు. ఓకే. ఎవరైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఇంకా దీని గురించి ఏంటి డాక్టర్ గారు ఏంటి ఇప్పుడు ఏదో కొత్తగా చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. అంత ఇంట్రెస్ట్ గాని రీసెర్చ్ చేద్దామని కొంతమంది ఎవరైనా ఉండొచ్చు ఒకళ్ళిద్దరు. మీరు కావాలంటే ఒక 22 డెకేడ్స్ బిఫోర్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లి మీరు గాని రీసెర్చ్ గాని చూసినట్లయితే, జర్నల్స్ గాని చూసినట్లయితే ఆల్‌మోస్ట్ ఒక 2-4 ఇయర్స్ హోమోసిస్టిన్ మీదే రీసెర్చ్ చాలా జరిగింది. చాలా మెడికల్ పబ్లికేషన్స్ జరిగినాయి. చాలా చర్చలు జరిగినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా హోమోసిస్టిన్ ఆ రోజుల్లో ఇప్పుడు బీపీ, షుగర్ ఎలాగైతే చెక్ చేస్తామో అలా చేసిన రోజులున్నాయి. బట్ కాలక్రమేణా మళ్ళీ దాన్ని ఆహ్, వెనక్కెళ్ళిపోయింది. ఒక హీరో వస్తాడు, హిట్ అవుతది. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత కనిపించడు. అది ఎందుకు ఆ హీరోలో పెర్ఫార్మన్స్ లేదా అంటే హీరో పెర్ఫార్మన్స్ ఉంది. మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్. ఇది కూడా అంతే అన్నమాట. నేను అంటే నాకెలా చెప్పాలో తెలీదు కాబట్టి ఇలా చెప్తున్నాను. మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలీదు. సో, అంటే హోమోసిస్టిన్ అనేది గాని, వైటమిన్ డి డెఫిషియన్సీ గాని ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. వైటమిన్ డి డెఫిషియన్సీకి వచ్చినట్లయితే కోవిడ్ తర్వాత నేను చాలా మందికి అంటే ఇంచుమించుగా దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేది ముఖ్యంగా శరీరంలో చెప్పాలంటే చాలా మంది ఈ రోజున ఇన్ఫెక్షన్స్‌తో బాధపడతా ఉన్నారు. అంటే ఇమ్యూనిటీ తగ్గిపోయింది. ఇమ్యూనిటీ అనే విషయం కోవిడ్ వచ్చిన తర్వాత అందరికి అర్థమైంది. ఓకే. మీ అందరికి క్లాసులు గూడా అయినియి. సప్లిమెంట్స్ వాడతా ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు గూడా అంటే నా దగ్గరకొచ్చే పేషెంట్ ఏం చెప్తారంటే, "సార్ నాకు 3 నెలల క్రితం కోవిడ్ వచ్చింది సార్. లాస్ట్ మంత్ ఏమో టైఫాయిడ్ వచ్చింది సార్. ఈ మంత్స్ ఏమో ఇంకోటి డెంగ్యూ వచ్చింది సార్." అంటే ఇట్లా చూస్తుంటే పేర్లు మారుతా ఉన్నాయి ఇన్ఫెక్షన్ పేర్లు. కానీ దీనంతటికి కారణం ఏంటి? విటమిన్ డి అనేది లోపం ఉండడం వల్ల అంటే అది రూట్ కాజ్ అన్నమాట. అది సరిచేయకుండా వాళ్ళేంటంటే డెంగ్యూకి ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయిపోతారు. తర్వాత టైఫాయిడ్‌కి తీసుకొని డిశ్చార్జ్ అయిపోతారు. తర్వాత ఇంకో వైరల్ ఫీవర్‌కి తీసుకొని డిశ్చార్జ్ అయిపోతారు. లేకపోతే ఒక యూరినరీ ఇన్ఫెక్షన్‌కి తీసుకొని డిశ్చార్జ్ అయిపోతారు. అంటే మల్టిపుల్ టైమ్స్ అడ్మిషన్స్ అనేది కోవిడ్ తర్వాత చూస్తున్నాం ఫీవర్‌తో. ఎప్పుడు చూసినా ఒకసారి చూస్తే వింతగా ఉంటది. అన్ని టెస్ట్‌లు బావుంటాయి. ఇదోటి గమనించండి. ఇప్పుడు మీకు ఇప్పటివరకు నేను పేర్లు చెప్పాను. అన్ని టెస్ట్‌లు పర్ఫెక్ట్. బట్ ఫీవర్ కంట్రోల్ అవ్వదు. ఎందుకనంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఇట్‌సెల్ఫ్ కెన్ కాజ్ ఫీవర్. ఇది చాలా మందికి తెలీదు. రిపీటెడ్‌గా హాస్పిటల్స్ అడ్మిట్ అవుతూ ఆహ్, ఎంతో అంటే ఫైనాన్షియల్‌గా సైకలాజికల్‌గా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. సో, ఈ విషయంలో అయితే నేను ఆహ్, ఐ కెన్ ప్రౌడ్‌లీ సే దట్ ప్రాబబ్లీ మోర్ థాన్ 1000 పీపుల్‌కి ఆహ్, ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చిన అనేక రకాల ప్రాబ్లమ్స్‌కి నేను సొల్యూషన్ చూపించగలిగానని ఆహ్, హ్యాపీగా చెప్తాను నేను. ఎందుకంటే ఐ డిడ్ ఇట్ అన్నమాట. ఈ రోజున నేను చాలా మందిని బయటపడేసాను. చాలా ప్రాబ్లమ్స్ నుంచి. హార్ట్ అటాక్స్ నుంచి గానీ, ఈ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి గానీ, ఎంతమందికి ఎన్ని ప్రివెంట్ చేశానో నా ఒక్కడికే తెలుసన్నమాట అది. నా దగ్గర చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే నిజంగా అన్ని చేశారా 1000 మందిని మీరు ఆహ్, యూ ఆర్ ఏబుల్ టు సేవ్ అంటే యెస్ ఐ హావ్ సేవ్డ్. ఐ హావ్ ట్రాక్. సో, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇది ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. మార్కెట్‌లో మీరు చూసినట్లయితే వైటమిన్ డి 60K అనేది అవైలబుల్ అవుతుంది. ఓకే. మన వైటమిన్ డి లోడింగ్ డోస్ కాకుండా మెయింటెనెన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెయింటెనెన్స్ తీసుకోకపోతే అవ్వదు. ఓకే. ఈ యాక్చువల్‌గా ఐ రియల్లీ సర్ప్రైజ్ అండి. అంటే యాంబే కార్పొరేషన్ ఎప్పుడు కూడా చాలా రిసర్చ్ చేసి అంటే మెయింటెనెన్స్ డోస్‌లో కూడా వైటమిన్ డి అవసరం అనేది వాళ్ళు గుర్తించి, ఒక వైటమిన్ డిని తీసుకురావడం జరిగింది క్యాప్సూల్‌ని. 1900 ఇంటర్నేషనల్ యూనిట్స్‌తో. సో, చాలా మందికి అంటారు మేము వారం 60K యేసుకుంటున్నాం గదండీ! మళ్ళీ పర్టిక్యులర్‌గా
రోజు వాడాలని అంటారు. వాడాలండి. ఎందుకంటే ఇది రీసెర్చ్ చెప్తుంది. ఆహ్, ఆహ్, నాకు ఈ మధ్యన లాస్ట్ ఫ్యూ మంత్స్ ఐ థింక్ లాస్ట్ మంత్ నుంచి వి ఆర్ నాట్ గెట్టింగ్ దిస్ వైటమిన్ డి. అది టెంపరరీలీ నాట్ అవైలబులో లేతే ఏంటో నాకు తెలీదు. నేనైతే చాలా ఫీల్ అవుతున్నానండి. అంటే ఎవరైతే ఫీల్ అవుతున్నారో తెలీదు గానీ దాని ఉపయోగం నాకు తెలుసు. అట్ ఎనీ కాస్ట్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అది చాలా నీడ్ ఉంది. మీరు ప్రశాంతి గారు తెలియపరుస్తారనుకుంటున్నాను. ఆహ్, 100% యూ మేక్ ఎ ప్రామిస్ దట్ వి విల్ మేక్ ద సొసైటీ హెల్తీ. చాలా నీడ్ ఉందండి. అదేమి నేనైతే చాలా ప్రమోట్ చేస్తాను వైటమిన్ డిని. ఓకే. మీకేమైనా స్టాక్స్ అవ్వట్లేదంటే చెప్పండి. నేను బాగా ప్రమోట్ చేస్తాను. ఓకే. రైట్. అంటే అంత నీడ్ ఉందండి. నేను చెప్పేదేంటంటే వైటమిన్ డి ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ థింగ్. నేను చెప్పేదేంటంటే కంపెనీ ఎప్పుడు కూడా ఎప్పటికప్పటికి రీసెర్చ్ చేసి ఒక ప్రొడక్ట్‌ని తీసుకొచ్చిందంటే ఎంతో రీసెర్చ్ చేసి చాలా ఉపయోగం అయితేనే తీసుకొస్తుందండి. ఓకే. చాలా మంది అడుగుతారు. ఎండలో నించుంటే సరిపోతుంది కదండీ! మళ్ళీ తీసుకోవాలా? సరే నించుంటే నించోండి. కాకిలాగా అయిపోతారు తప్ప మీ విటమిన్ డి పెరుగుద్దని గ్యారంటీ అయితే నాకు లేదు. గ్యారంటీ ఒకటిస్తాను. మీరు నల్లగా అయిపోతారు గ్యారంటీ. అంతే. దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ యుల్. సో దిస్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ నా క్వెషన్ ఇక్కడేంటంటే, నేను రోజు నా డైలీ లైఫ్‌లో నేను చూసే ప్రాక్టీస్‌లో వైటమిన్ డి డెఫిషియన్సీ, హోమోసిస్టిన్ లెవెల్స్ అండ్ హార్ట్ అటాక్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తాను. ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెన్స్. ఐ సీ ఇట్ అట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. అప్పుడప్పుడు చూస్తే కోయిన్సిడెన్స్ అనొచ్చు. బట్ నేను చాలా ప్రతి పేషెంట్‌కి కూడా నేను చేయిస్తాను. చాలా మంది అట్ రిస్క్ అన్నమాట. సో నేను చెప్పేదేంటంటే ఇక్కడ ఒక సింగిల్ బి12 అంటే డెఫిషియన్సీని మన ఒక న్యూక్లియర్ డైలీ అనే ఒక టాబ్లెట్ ద్వారా మనం ఏం ప్రివెంట్ చేయొచ్చు? హార్ట్ అటాక్‌ని ప్రివెంట్ చేయొచ్చు. అవునా కదా? ఎనీ ఏజ్ గ్రూప్ దే కెన్ టేక్. దగ్గర దగ్గర నాకు తెలిసి ఈ ఒక్క టాబ్లెట్ తీసుకోవడం వల్ల 80+ డిసీజెస్‌ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఒక సింగిల్ టాబ్లెట్ ఆఫ్ న్యూక్లియర్ డైలీ సో పవర్‌ఫుల్ అండి. ఓకే. ఇప్పుడు సపోజ్ ఆహ్, మనకి చూసినట్లయితే చాలా మంది ఆల్కహాలిక్స్ ఉంటారు. వాళ్ళలో థైమిన్ డెఫిషియన్సీ అని ఉంటుంది. వాళ్ళలో డ్రై బెర్రీ అంటే వైట్ బెర్రీ అంటారనమాట. అంటే వాళ్ళకి హార్ట్ బాగా ఎన్లార్జ్ అయిపోద్ది. థైమిన్ డెఫిషియన్సీ రావడం వల్ల. ఓకే. అట్లాంటి వాళ్ళకి మన న్యూక్లియర్ డైలీ ఇస్తూ నేచురల్ బి ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేయబడతారు. ఓకే. ఆల్కహాలిక్స్ అందరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందనమాట. అఫ్‌కోర్స్ మిల్క్ థిసిల్ ఈస్ డిఫరెంట్ వన్ దట్ ఈస్ ఫర్ లివర్ టాక్సిటీని ప్రివెంట్ చేయడానికి. బట్ ఇక్కడేంటంటే థైమిన్ డెఫిషియన్సీ గాని ఇట్లాంటివి ఏమైనా ఉంటే మన నేచురల్ బి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా వరకు హెల్ప్ అవుతుందనమాట. హార్ట్ పరంగా నేను చెప్తాను. ఇంకా చాలా కండిషన్స్ వి ఆర్ నాట్ గోయింగ్ ఇంటు థట్ అనమాట. సో ఓకే. ఇంకా హార్ట్‌కి ఏమి హెల్ప్ చేస్తాయి అని చెప్పాలంటే ఆహ్, సాల్మన్ ఒమేగా తెలుసు. ఆహ్, 2-3 క్యాప్సూల్స్ రికమెండ్ చేస్తుంది. మన సప్లిమెంట్స్ పరంగా. అలాగే కోఎంజైమ్ Q10 సాల్మన్ ఒమేగా అయితే మీ అందరికి తెలుసు నో డౌట్. అసలు నాకిదైతే పెద్ద టాపిక్ అన్నమాట. చాలా ఇష్టం సాల్మన్ ఒమేగా. మీరు హార్ట్ హెల్త్‌కి రిస్ట్రిక్ట్ అవ్వమంటే నేను రిస్ట్రిక్ట్ అవ్వలేను. దాని బెనిఫిట్స్ ఎన్నున్నాయంటే అన్నున్నాయి. ఒక్కటని చెప్పలేను. అది ఎంటర్ ఆన్ ఫీల్ అంటూ లేదు బాడీలో. మీరు అన్ని అమేజింగ్ యూజర్ బెనిఫిట్స్ అన్నమాట మీకు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించడానికి చాలా బాగా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా! దాన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ మనకి ఒక గుడ్ కొలెస్ట్రాల్ లాగా కూడా హెల్ప్ చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అందరికి తెలుసు మీకది. ఓకే. ఇంకా చెప్పాలంటే ఇంకొక డౌట్ చాలా మందికుంటది. మనకి సీహెచ్ బ్యాలెన్స్ ఉంది హార్ట్ హెల్త్‌లో. అవునా కదా! ఇప్పుడు ఆల్రెడీ ఒమేగా 3 తీసుకుంటున్నాం గదండీ! మళ్ళీ సీహెచ్ బ్యాలెన్స్ ఎందుకు? సీహెచ్ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే ఆ పేరులోనే ఉంది బ్యాలెన్స్ అని. అదేం చేస్తుందంటే మనం తీసుకునే ఆహారంలో ఎక్కడన్నా ఎక్సెస్ ఫ్యాట్ ఇంటేక్ గాని ఉన్నట్లయితే అది గట్‌లో బ్యాలెన్స్ చేస్తుందనమాట. అంతకు మించి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తుంది. యాక్చువల్‌గా మనకి కొన్ని టాబ్లెట్ ఫార్మ్స్‌లో కూడా ఉన్నాయి. డ్రగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని హెచ్‌టిమిమైడ్ అని ఉంటది. అదేం చేస్తుందంటే మన గట్‌లోని అది ఎక్సెస్ ఫ్యాట్ ఇంటేక్‌ని ప్రివెంట్ చేస్తుందనమాట. బ్యాలెన్స్ చేస్తుంది. అదే ఇది నేచురల్‌గా మనం సీహెచ్ బ్యాలెన్స్ తీసుకోవడం వల్ల కూడా ప్రివెంట్ చేయొచ్చనమాట. ఓకే. అంటే హార్ట్‌కి సంబంధించి ఏం వాడాలి అంటే, మనం న్యూక్లియర్ డైలీ వాడొచ్చు, నేచురల్ బి వాడొచ్చు. అలాగే ఒమేగా 3 యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకిప్పుడు సీహెచ్ బ్యాలెన్స్ యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే గార్లిక్. ఓకే. గార్లిక్ చాలా చెప్తారు గార్లిక్ గురించి అందరికీ తెలుసు.
ఈ రోజున గార్లిక్ గురించి ఇండియన్స్ ఎవరికైనా చెప్పాలండి, ప్రతి ఒక్కరు గార్లిక్ లేకుండా ఎవరు యూజ్ చేయకుండా ఏ కిచెన్ కూడా వితౌట్ గార్లిక్ అయితే ఉండదు నాకు తెలిసి ఇండియన్ కిచెన్ లో. ఓకే, మరి ప్రత్యేకంగా మళ్ళీ గార్లిక్ ఎందుకు తీసుకోవాలండి, అవసరమా? సో నిజంగా ఈ ఎలిసిన్ అనే ఉంటుందండి యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇందులో, అది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు గార్లిక్ గురించి తెలుసు, ఇట్స్ లైక్ యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్, ఇంకా దానికి లేని గుణాలంటే ఏం లేవు. బెస్ట్ ఏదైనా లైఫ్ లో ఇవ్వగలుగుతుందంటే గార్లిక్ ఇవ్వగలుగుతుంది అనమాట, అంత శ్రేష్టమైంది. అయితే మినిమం మనం టాబ్లెట్ పక్కన పెడితే ఎంత గార్లిక్ తీసుకోవాలి, చాలా మందికి డౌట్ ఉండొచ్చేమో అని క్లారిటీ చేస్తున్నాను. ఎందుకండి మేము గార్లిక్ తీసుకోము, ఆ రోజు అన్నిట్లో వెల్లుల్లిపాయ వాడుతున్నాం కదా, కనీసం 2-3 పాయలు వాడతాము, మేము మళ్ళీ తీసుకోవాలా, అవసరం ఉందా? ఎంతమంది ఎస్ చెప్తారు, ఎంతమంది నో చెప్తారో నాకు తెలియదు. ఓకే ఓకే, టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి నేనే ఆన్సర్ చెప్పేస్తాను. ఐ డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి. అంటే లైక్ మనందరికి తెలుసండి, ఒకసారి కానీ వెల్లుల్లిపాయ కానీ వేడి చేయడం జరిగితే దాని ఏదైతే బెనిఫిట్ ఉంటుందో రాదు మనకి, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, ఒకసారి ఫ్రై చేస్తే అది బెనిఫిట్ పోతుంది. అంటే పచ్చిగా తీసుకోగలగాలి. పచ్చిగా ఎంతమంది తీసుకోగలరు? మనందరికి తెలుసు చాలా కష్టం పచ్చిగా తీసుకోవడం అనేది. కానీ నేను ఒక పని చెప్తాను, అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను అనమాట. ఇప్పుడు మీరు అందరు చట్నీ చేస్తారు కదా, చట్నీ చేసినప్పుడు పొద్దున్నే చట్నీ చేసినప్పుడు మన చట్నీలో ఈ కొన్ని వెల్లుల్లిపాయలు వేసి, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని ఒక వెల్లుల్లిపాయ వేసి చట్నీ చేయండి. వెల్లుల్లిపాయ వేసి కూరగాయలు వేస్తారు, అంతేనండి. అట్లా కాకుండా నేనేం చెప్తానంటే, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చివర్లో మగ్గిస్తారు చూసారా, అప్పుడు అంటే మనం సాధారణంగా అదే చేస్తాం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడు వేస్తాం, చివర్లో దంచేస్తాం. బట్ కానీ ఈ రోజున ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ కొట్టివేయడం కూడా చాలా కష్టం, అందరికి ప్రిజర్వేటివ్స్ చేసుకున్నారు, జింజర్ గార్లిక్ పేస్టే వాడుతున్నారు అందరూ. సారీ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్ వాడద్దు, అందులో చాలా బ్యాడ్ ప్రిజర్వేటివ్స్ అన్ని కూడా ఉంటాయి. అప్పటికప్పుడు 2 వెల్లుల్లిపాయలు జింజర్ కొట్టి వేయడం వల్ల జస్ట్ సిమ్ లో దించేసే ముందు వేసినా కూడా చాలు, అది చాలా మీకు ఎఫెక్టివ్ గా అందులో ఉండే పౌష్టికం, అంటే మనకి ఏదైతే బెనిఫిట్ చేస్తుందో ఆ బెనిఫిట్ అనేది మీరు పొందగలుగుతారు. నిజానికి మనం అన్ని వాడుతున్నాం, మరి అన్ని వాడుతుంటే ఎందుకు జబ్బులు వస్తున్నాయి? ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు అనమాట, మనం చాలా జాగ్రత్తలు తీసుకోకపోవడం కానీ లేకపోతే తెలియకపోవడం వల్ల కానీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో మీరు ఎన్ని ఉల్లిపాయలు మీరు వాడారనేది కాదు, మీరు ఎలా వాడారు అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది, ఎలా యూజ్ చేస్తున్నారు మీ కిచెన్. ఓకే, ఐ థింక్ గార్లిక్ హార్ట్ కేర్ నేను చెప్పాను. ఓకే, అయితే మీరు తినగలిగితే తినండి, నాకేం అబ్జెక్షన్ లేదు. ఒక 4-5 అయితే తినాలి. ఈ రోజుల్లో ఎంతమంది తినగలుగుతారో రోజు మొత్తం మీద అది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ అది. 4-5 వెల్లుల్లిపాయలు తినాలి మీరు, అంటే వెల్లుల్లిపాయలు కాదు, అదే రెబ్బలు అంటారు కదా, అట్లాంటివి అనమాట. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంకా ఆఫ్ కోర్స్ ఇంకా వెల్లుల్లిపాయను పక్కన పెడదాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంత ఎక్కువ యూజ్ చేయని ప్రొడక్ట్, ఎక్కువ మందికి నాలెడ్జ్ లేని ప్రొడక్ట్ కోఎంజైమ్ క్యూటెన్ అండి. కోఎంజైమ్ క్యూటెన్ ఇస్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. చాలా మందికి అంటే ఇది నేనైతే ఇది ఎక్కడెక్కడ వాడచ్చు అంటే, ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళలో ఇంట్లో కానీ ఇంటి పక్కన కానీ చుట్టుపక్కల ఎవరు చూసినా వైరల్ ఫీవర్స్ సఫర్ అవుతున్నారండి, అవునా కదా? వైరల్ ఫీవర్ తర్వాత నొప్పులతోని, మజిల్ పెయిన్స్ తోని, జాయింట్ పెయిన్స్ తోని చాలా సివియర్ గా సఫర్ అవుతారు, చాలా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఫేస్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మన ప్రోటీన్ ప్లస్ కోఎంజైమ్ క్యూటెన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ పొందుతారండి, అలాంగ్ విత్ కాల్షియం. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ మీరు ఆస్మాలో యూజ్ చేసుకోవచ్చు కోఎంజైమ్ క్యూటెన్ ని. మజిల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, అట్లాంటి వాటిలో కూడా మయోస్థీనియా గ్రావిస్ అని అట్లాంటి కండరాల ప్రాబ్లమ్స్ ఉంటే అందులో వాడచ్చు. ఈ కండరాలకు సంబంధించి హార్ట్ కూడా ఒక కండరమే కదా, ఒక మజిల్, హార్ట్ మజిల్.
కార్డియోమైపతి అని చెప్తాం కదా, కొన్ని మయోపతిస్ లో మనం ఈ కోఎంజైమ్ Q10 అనేది వాడడం వల్ల పంపింగ్ ఫంక్షన్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి బెటర్ గా బయటకు రావడం కానీ జరుగుతుంది అనమాట. హార్ట్ ఫెయిల్యూర్ లో మనం ఈ కార్డియోమైపతిస్ లో కానీ పంపింగ్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళ కానీ మనం ప్రోటీన్ డైలీ ఒమేగాతో పాటు కోఎంజైమ్ Q10 ఇవ్వడం జరిగితే చాలా చాలా సిగ్నిఫికెంట్. అంటే ఒకసారి వాడిన తర్వాత వాళ్ళు ఎంతలాగా బెనిఫిట్ పొందుతారంటే నేను చెప్పలేను అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ చెప్తాను. ఒక అతనికి అపోలోలో రిపీటెడ్ గా జాయిన్ అయ్యారు. జాయిన్ అయినప్పుడల్లా మీకు తెలుసు కదా, లకారాల్లో అయిపోద్ది. 2-3 రోజులు ఉన్న కార్పొరేట్ లో 3 సార్లు చెప్పినప్పుడు అతను యూజ్ చేయలేదు. థర్డ్ టైం నేను సరే ఎందుకో డాక్టర్ గారు చెప్తున్నారని యూజ్ చేశారు. ఆయన టిల్ కోవిడ్ టైం వరకు కూడా అవి వాడుతూ ఉండేవాళ్ళు. వాడటం వల్ల ఏమైందంటే అతను ఎప్పుడు మళ్ళీ హాస్పిటల్లో అంటే 3 సంవత్సరానికి 6 లక్షల నుంచి 8 లక్షలు ఖర్చు పెట్టారండి. అలా 2 సంవత్సరాలు ఖర్చు పెట్టారు. నేను చెప్పిన తర్వాత దగ్గర అవి వాడటం మొదలు పెట్టారు. నేను ఐఎమ్ గివింగ్ టెస్ట్ మనీ అనమాట. చాలా మంది డౌట్ ఉండొచ్చు, మీరు సంవత్సరానికి 6-8 లక్షలు ఖర్చు పెట్టడం బెటరా, ఈ సప్లిమెంట్స్ వాడుకొని ఒక 3 సంవత్సరాల వరకు అతను ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే ఈ 3 సంవత్సరాలు ఎందుకు చెప్పారంటే కోవిడ్ వరకు చెప్తున్నాను అనమాట. కోవిడ్ లో అతనుకున్న సిచ్యువేషన్ కి అయితే చాలా మంది హార్ట్ ప్రాబ్లంలో ఎంతో మంది హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయారు. కానీ ఆ కోవిడ్ టైంలో అతను మళ్ళీ కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయినా కూడా ఆయన సర్వే అవ్వగలిగారు. హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈజ్ ఇట్ ఏ గుడ్ టెస్ట్ అనా కదండి? అంటే కోవిడ్ టైంలో హాస్పిటలైజ్ పరిస్థితుల్లో